జానీ మాస్టర్. ఈ మధ్య ఈయనకి అస్సలు కలిసి రావడం లేదు. మొన్నే కదా జైలుకి వెళ్ళొచ్చారు. ఇప్పుడు పెద్ది సినిమాలో చికిరి చికిరి సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు అనుకుంటే ఇప్పుడు డాన్స్ అసోసియేషన్ గొడవ. మొన్నే చిరు దగ్గరుండి శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ ని కూర్చోబెట్టుకుని సమస్య తీరుస్తే ఇప్పుడు ఏకంగా ఫిలిం ఫెడరేషన్ తో తలనొప్పి మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సంబంధించిన వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పలు కారణాలతో వార్తల్లో నిలిచిన ఆయన పేరు మరోసారి ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఈసారి వివాదం నేరుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తో కావడం విశేషం. తాజాగా ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాఖ్య ప్రకటించింది. ఫెడరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ప్రకటించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఫెడరేషన్ పరిధిలోని 23 క్రాఫ్ట్స్ కి చెందిన సభ్యులు ఆయన చేసే సినిమాలకు సహకరించబోరని స్పష్టం చేసింది. కేవలం తెలుగు చిత్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ భాషలో సినిమా చేసినా ఈ నిర్ణయం వర్తిస్తుందని సమాఖ్య పేర్కొనడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. ఫెడరేషన్ తన నిర్ణయాన్ని త్వరలోనే నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు కూడా అధికారికంగా తెలియచేయనున్నట్లు ప్రకటించింది. దీంతో భవిష్యత్తులో జానీ మాస్టర్ చేసే ప్రాజెక్టులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఈ వివాదానికి కారణంగా ఫెడరేషన్ కొన్ని అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా జానీ మాస్టర్ తన భార్య సుమలతకు ఉన్న పదవిని అడ్డుపెట్టుకుని సంస్థ వ్యవహారాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించింది. ఫెడరేషన్ విధి విధానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని సమాఖ్య అభిప్రాయపడింది. ఫెడరేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 12వ తేదీన జానీ మాస్టర్ సంస్థ నాయకత్వంపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంది. ఆ వ్యాఖ్యలు ఫెడరేషన్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన సమాఖ్య వాటిపై వివరణ ఇవ్వాలని జానీ మాస్టర్ను కోరినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ నెల 14వ తేదీన నిర్వహించిన విచారణకు హాజరు కావాలని అధికారికంగా సమాచారం పంపినప్పటికీ హాజరు కాలేదని ఫెడరేషన్ వెల్లడించింది. తన వైపు వాదన వినిపించే అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగించుకోలేదని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్కు మరో అవకాశం ఇస్తున్నట్లు సమాఖ్య ప్రకటించింది. 7 రోజులలోపు తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని సూచించింది. అలాగే ఫెడరేషన్పై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. ఒకవేళ ఈ గడువులోగా వివరణ ఇవ్వకపోతే లేదా క్షమాపణ చెప్పకపోతే ఆయనపై మరింత కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అవసరమైతే శాశ్వత బహిష్కరణ వరకు వెళ్లే అవకాశాన్ని కూడా ఫెడరేషన్ తన ప్రకటనలో ప్రస్తావించింది. ఇదిలా ఉండగా మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత ఇటీవల చేసిన ఆరోపణలు కూడా ఈ వివాదాన్ని మరింత వేడెక్కించాయి. ఆమె మాట్లాడుతూ తెలుగు డాన్సర్స్ అసోసియేషన్లో కొందరు నకిలీ బిల్లులు సమర్పిస్తూ నిర్మాతలను మోసం చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆ అంశంపై చర్యలు ప్రారంభించిన తర్వాతే తమపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పైన ఆమె తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరికి సమాఖ్య పెద్దలు మద్దతు ఇస్తున్నారని, నిజాయితీగా పనిచేస్తున్న వారిని మాత్రం అనగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. తమపై ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి తీసుకొస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. సుమలత చేసిన ఈ వ్యాఖ్యలకు జానీ మాస్టర్ కూడా మద్దతు పలికినట్లు సమాచారం. భార్యతో కలిసి ఆయన కూడా ఫెడరేషన్ పనితీరుపై పలు విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలన్నిటినీ ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో కార్మిక సంఘాలు, ఉద్యోగుల సంక్షేమ సంస్థలు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. షూటింగ్ల నిర్వహణ నుండి వివిధ విభాగాల సిబ్బంది హక్కుల వరకు అనేక అంశాల్లో ఫెడరేషన్ నిర్ణయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. అలాంటి సంస్థతో ప్రముఖ కొరియోగ్రాఫర్కు వివాదం తలెత్తడం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. జానీ మాస్టర్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషల్లో కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందారు. అనేక స్టార్ హీరోల సినిమాలకు ఆయన డాన్స్ కంపోజ్ చేశారు. పలు సూపర్ హిట్ పాటలకు ఆయన రూపొందించిన స్టెప్పులు దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. అలాంటి వ్యక్తిపై ఫెడరేషన్ ఈ స్థాయిలో చర్యలు ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఫెడరేషన్ మాత్రమే తన వైపు వాదనను వెల్లడించింది. జానీ మాస్టర్ నుండి ఇంకా అధికారిక స్పందన వెలువడలేదు. ఫెడరేషన్ ఆరోపణలకు ఆయన ఎలా సమాధానమిస్తారు, లిఖితపూర్వక వివరణ అందిస్తారా లేక బహిరంగంగా స్పందిస్తారా అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
అలాగే ఫెడరేషన్ సూచించిన గడువులోగా ఆయన స్పందిస్తే పరిస్థితి మారే అవకాశమూ ఉంది. ఒకవేళ స్పందించకపోతే సమాఖ్య ప్రకటించినట్లుగానే తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో జానీ మాస్టర్, ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మధ్య నెలకొన్న ఈ విభేదాలు ప్రధాన చర్చగా మారాయి. ఇరు వర్గాల చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటాయా లేక వివాదం మరింత ముదురుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.